పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలున్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు గురుగారు, ద్వాదశ రాశిలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మాసం అంటే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి, వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే, సూర్యుడు అంటే ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. బుధుడు శుక్రుడు 20 రోజులు మారుతాడు. చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు. అలాగే కుజుడు 45 రోజులకు మారుతాడు. అలాగే రాహు కేతులు ఎండార్థం, గురువు 1 ఇయర్, శని 2.5 years అన్నమాట. మేజర్ ప్లానెట్స్ అయిన గురువు, శని, రాహు, కేతులు అయితే మటుకు మనం గోచారిత్య సంవత్సర ఫలం చెప్పుట చూడండి, మన ఉగాది రోజు ఆ రోజు చెప్పుడే సంవత్సరం మొత్తం ఫలితం తెలుస్తుంది. కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు. కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి, ఉద్యోగం రావడం కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఫారెన్ వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది, శుక్రబలం చాలా బాగుంది అనుకోండి, వెహికల్ కొంటాడు, వివాహం అవుతుంది. అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి, పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ధనం వస్తుంది. అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి, అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడున్నాడు మనకు ఆ గ్రహం, మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్టు 15 టు సెప్టెంబర్ 15 మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే శని మనకి మీన రాశిలో ఉన్నాడు. రాహు మనకి కుంభరాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉన్నారు. మొన్నటిదాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి. సో ఈ 2 monthsలోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం, ఆ ఫ్యాక్టరీస్ అన్నీ కాలిపోవడం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. దేవుడి వల్ల మనకి ఇప్పటి నుంచి ఒక 8 months దాకా, అంటే ఇక్కడ నుంచి మనం ఒక 8 months వేసుకున్నాం కనుక మనకి ఫిబ్రవరి, మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఉండవండి. మేజర్ యాక్సిడెంట్స్, ఈ ఎర్త్క్వేక్స్, ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్న యుద్ధాలు కానీ ఇలాంటి ఏదైనా తీసుకోండి, ఇలాంటివన్నీ కూడా ఒక 8 months అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి. ఆగస్టు మాసంలో మీనరాశి వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుందంటారు? మీన రాశి అనగానే మనకి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మీన రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి గురువు చతుర్థ స్థానంలో చాలా బాగున్నాడు. ఎందుకంటే మరి అందరూ అంటారు కదా 2, 5, 7, 9, 11, కానీ చతుర్థం ఎందుకు మంచిదంటే గృహస్థానం, వాహన స్థానం, మాతృస్థానం, విద్యాస్థానం, సౌఖ్యస్థానం, మెంటల్ పీస్, ఇవన్నీ కూడా 4th house అండి. తల్లి స్థానం కూడా. సో ఇవన్నీ బాగుండాలంటే చతుర్థం బాగుండాలి. అంటే ఎవరి జాతకరీత్యా అయితే మన లగ్నం నుంచి జాతక చక్రం చూసినప్పుడు శుభగ్రహాలైన చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు, ఒకడు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ ఉంటే చాలా మంచిది ఆ చతుర్థ స్థానంలో. వారికి ఇవన్నీ బాగుంటాయి. అంటే విద్య బాగుంటుంది, మదర్ బాగుంటారు, వాహనం ఉంటుంది, గృహం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మెంటల్ పీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ప్రస్తుతం వారికి ఏంటంటే ఈ మీనరాశి వారికి చతుర్థ స్థానంలో గురువు ఉండడం చేత ఖచ్చితంగా వాహనం కొంటారు, విద్య చాలా బాగా వస్తుంది. అంటే విద్యార్థులకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. అదే సౌఖ్యం బాగుంటుంది, మదర్కి ఏ ఇబ్బంది ఆటంకాలు లేకుండా వారి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, మదర్ నుంచి బ్లెస్సింగ్స్ కూడా వీరికి పొందుతారు. సో ఇవన్నీ అందులోకి కవర్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ 6వ స్థానంలో కేతు ఉన్నాడు, చాలా మంచిది. వ్యయ స్థానంలో రాహు ఉన్నాడు. సో రాహుకేతుల బలం కూడా బాగానే ఉంది. ఇంకా శని బలం అంటే శని రాశిలో ఉన్నాడు కాబట్టి స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, చిక్కులు, చికాకులు ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతుండే అన్నమాట. శ్రమకి తగ్గ ఫలితం దక్కకపోవడం, సో డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం, షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తితో వహించకండి. సో మిత్రులు కూడా శత్రువులు అయ్యేందుకు అవకాశం ఉంది. ఒక వార్త మీకు బాగా బాధ కలిగించేది వినాల్సి వస్తుంది ఈ నెలల్లో. సో కాబట్టి ఇలాగా బాగా కష్టపడితే కానీ పనులు జరగవు.
కాబట్టి ఓవరాల్గా చూస్తే కూడా మిశ్రమంగా ఉందన్నమాట ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఓకే. మరి ఆర్థిక విషయంగా ఎలా ఉంటుంది? ఆర్థిక విషయంలో బాగానే ఉంటుంది. ఎందుకంటే గురువు అనే గ్రహం మనకి చతుర్థ స్థానంలో బాగానే ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా మటుకు వీరికి ఉన్నదానికంటే బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ నెలలు కూడా. అలాగే గృహయోగం ఏమైనా ఉందంటారా? ఇందాక కూడా చెప్పుకున్నాను, చతుర్థ స్థానం అనేది గృహస్థానం కూడా, మాతృస్థానం, గృహస్థానం, వాహన స్థానం. సో ఖచ్చితంగా ఎందుకంటే 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది ఇది. సో ఖచ్చితంగా ఎవరైతే స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇది సరైన సమయాన్ని మీరు గట్టిగా ప్రయత్నిస్తారని ఖచ్చితంగా నెక్స్ట్ ఏడాది మే లోపల స్థలం కానీ ఇల్లు కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీనరాశి వాళ్ళు ఈ మాసంలో పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి. ప్రస్తుతం వీరికి కూడా ఏలినాటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, మెయిన్గా ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, ఇవి చేస్తే సరిపోతాయి. అలాగే వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని, శివుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. శివుడిని అయితే కనుక ప్రతి సోమవారం శివుడు అష్టోత్తరం చదువుకోవడం, మంగళవారం రోజున, శనివారం రోజున ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, బుధవారం రోజున మటు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం, శనివారం రోజున కూడా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. బుధవారం, శనివారం మన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, సంతానం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువుగారి నుంచి సమస్యలకి పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.